Hello friends, welcome back to Anglism, the YouTube channel. Hope you are all doing fine. Today also let's learn some English sentences. How to translate from Telugu into English. First of all, take a screenshot of the sentences shown here from the thumbnail and you try to translate on your own and verify with the sentences I'll provide in the video. Let's begin the video. నేను ఆమెను మోసం చేయలేను. I cannot cheat her. I can't cheat her. నన్ను మోసం చేశాడు. నేను ఆమెను మోసం చేయలేను కానీ నన్ను అయితే మోసం చేశాడు వాడు. He cheated me or he cheated on me. నేను చాలా కాలం వేచి ఉండాలా. Will I have to wait for a long time? నేను దంత వైద్యుడిని చూడాలనుకుంటున్నాను. In simple terms, నేను డెంటిస్ట్ ని చూడాలనుకుంటున్నాను. I want to see a dentist. అతను తీవ్రంగా గాయపడ్డాడు. He is badly hurt. నిన్న రాత్రి నాకు జ్వరం వచ్చింది. I had a fever last night. టాక్సీ లేదా క్యాబ్ అద్దెకు తీసుకుంటాం. We'll hire a taxi or cab. నాకు ముదురు రంగు ఫ్రేమ్ కావాలి. I need a darker frame. ఏడాదిలో నా డబ్బు అయిపోతుంది. My money would run out in a year. Run out అంటే అయిపోవటం అన్నమాట. ఇక్కడ చూడండి, my money will run out కదా అని మీకు డౌట్ రావచ్చు. వుడ్ అనేది కండిషన్ అన్నమాట. ఇక్కడ నేను ఒక అంచనా వేసుకుంటున్నాను, నా డబ్బు సంవత్సరంలో అయిపోతుందని. అది అవ్వచ్చు లేదా నాకు మధ్యలో డబ్బులు కూడా రావచ్చు, ఖచ్చితంగా చెప్పలేం. కాబట్టి ఇది ఒక కండిషన్ కాబట్టి వుడ్ అనేది వాడడం సరిగ్గా ఉంటుంది. ఇక్కడ సమయం చాలా త్వరగా అయిపోతుంది. టైం రన్స్ అవుట్ వెరీ క్విక్లీ. ఆయనకు విలాసవంతమైన ఫామ్ హౌస్ ఉంది. He has a sumptuous farm house. Sumptuous అంటే బాగా లగ్జరియస్గా రిచ్గా ఉన్నటువంటి. ఇది రుచికరమైన అల్పాహారం. దిస్ ఈజ్ ఎ సంప్చువస్ బ్రేక్ఫాస్ట్. విలాసవంతమైనటువంటి విందుని భోజనాన్ని కూడా మనం సంప్చువస్ అంటాం. దిస్ ఈజ్ ఎ సంప్చువస్ బ్రేక్ఫాస్ట్. సింపుల్గా మనం చెప్పాలంటే టేస్టీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు, కానీ రిచ్నెస్ ఉంది. ప్రభాస్ గారు పెట్టేటువంటి భోజనాలు అనుకోండి, యూ కెన్ సే లైక్ సంప్చువస్ బ్రేక్ఫాస్ట్. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. నిబంధనలకు కట్టుబడి ఉండండి. Abide by the rules. ఎంత అందంగా వివరించారో. How elegantly you explained it. ఇక్కడ పొగాకు పండిస్తారు. Tobacco is cultivated here. ఏది అమరం కాదు. అమరం అంటే చనిపోయిన తర్వాత కూడా మనం ఇంకా స్మరించుకునేది. అటువంటి వాళ్ళని మనం ఇమ్మోర్టల్స్ అంటాం కదా. నథింగ్ ఈజ్ ఇమ్మోర్టల్. అతను మోసగాడు. ఈజ్ ఎ చీటర్. ఈజ్ ఎ ఫ్రాడ్యులెంట్ పర్సన్. మీ పనిలో ఎలాంటి లోపం లేదు. దెర్ ఈజ్ నో ఫ్లా ఇన్ యువర్ వర్క్. ఆయనకు వ్యతిరేకంగా నన్ను రెచ్చగొట్టకండి. డోంట్ ప్రొవోక్ మీ అగేన్స్ట్ హిమ్. అతని కళ్ళలోంచి కన్నీళ్లు కారుతున్నాయి. The tears were trickling from his eyes. Trickling అంటే బొట్టుగా రాలటం. కుళాయి నుంచి నీటి ప్రవాహం వినిపించింది. I heard the trickle of water from the tap. డబ్బుపై ఆయనకున్న ప్రేమను అంచనా వేయలేం. You can't assess or we can't assess his love for money. దీన్ని అంత సులభంగా నిర్మించలేం. భారతదేశంలో లంచం అనేటువంటి సమస్యని అంత సులభంగా నిర్మూలించలేం. ఇట్ కాంట్ బి ఇరాడికేటెడ్ ఈజీలీ ఆర్ ఇట్ కాంట్ బి కర్టైల్డ్ ఈజీలీ. ఇరాడికేటెడ్ అంటే శాశ్వతంగా తొలగించడం లేదా నిర్మూలించడం, అలాగే కర్టైల్డ్ అని కుదించడం, అడ్డుకోవడం అనేటువంటి అర్థంలో మనం చెప్పవచ్చు. ఈ విషయంలో మీ వైఖరి ఏమిటి? వాట్స్ యువర్ అప్రోచ్ ఇన్ దిస్ మ్యాటర్? నాకు ఆడటం అంటే చాలా ఇష్టం. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్. ఆయనకు గిటార్ వాయించడం చాలా ఇష్టం. హీఈస్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ గిటార్.
వెంటనే ఎదురు దాడికి దిగాను. ఐ రిటాలియేటెడ్ ఇమ్మీడియట్లీ. ఈ విషయాన్ని ప్రజల నుంచి దాచకూడదు. యూ షుడ్ నాట్ కన్సీల్ దిస్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. నిజాన్ని ఎక్కువ కాలం దాచలేం. We can't conceal the truth for long. We can't hide the truth for long. సో ఈ విధంగా మనం ఇవాళ కొన్ని సెంటెన్సెస్ని నేర్చుకోవడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.